మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. అప్పటినుంచి ఆమె సౌందర్యంచే మోహితుడై ఆమె చితాభస్మాన్ని ధరించి భ్రమలోపడి అక్కడే తిరుగున్నాడు. మాధవుడు, మేమందరము చెప్పి చూశాం. నీ మాయలో చిక్కిన జనార్దనుడు బృందమిది మమతను చంపుకోలేక ఆ వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నాడు. వైకుంఠం కళ తప్పింది. అక్కడ ఇప్పుడే వేడుకలు లేవు. సర్వేశ్వరా, ప్రకృతి నుండి పుట్టిన ఈ జగత్తు నీ అధీనంలో ఉంది. నువ్వు వచ్చి మాయలో మునిగి ఉన్న విష్ణువుకు జ్ఞానబోధ చేయి. బృందార్కులు చేసిన విన్నపానికి గంగాధరుడు మందహాసం చేసి ఇలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మాది దేవతలారా, సర్వలోక మోహనమైన నా మాయ దురతిక్రమం. జగత్తు అంతా దానికిలోబడి ఉంది. ప్రకృతి మాయామోహితుడైన విష్ణువు ఇప్పుడు కామాధీనుడై ఉన్నాడు. మూల ప్రకృతి అయిన ఆ మాయ పార్వతి అను పేరుతో అందరికీ ఆనందాన్ని ఇస్తున్నది. ఆమె త్రిమూర్తులకు తల్లి. శివ అను నామధేయం కలది. ఆమెను ప్రార్థించండి, మీ కార్యం నెరవేరుతుంది. వెంటనే శ్రద్ధాభక్తులతో ఆమెను వేలుపులిలా స్తుతించారు. శ్లోకం యదుద్భవ సత్వరజస్తమోగుణ సర్గస్థితి ధ్వంస విధానకారక యదిచ్ఛయా విశ్వమిదం భవాభవో తనోతి మూల ప్రకృతిం నతాస్మతాం పాహిత్రయోవింస గుణాన్ సుశబ్దితాన్ జగత్యశేషే నమధిష్ఠితాపరా యద్రూపకర్మాణి జగత్రయేపితే విదుర్నమూల ప్రకృతిం నతాస్మతాం యద్భక్తియుక్తాంహ పురుషాస్తు నిత్యం దారిదిర్య మోహాత్యయ సంభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలా సదైవ మూల ప్రకృతిం నతాస్మతాం కురు కార్యం మహాదేవి దేవానాం నః పరేశ్వరి విష్ణుమోహం హర శివే దుర్గే దేవి నమోస్తుతే. తాత్పర్యం దేని నుండి సత్వరజస్తమో గుణములనే త్రిగుణములు పుట్టాయో, ఏది సృష్టి స్థితి లయములను కర్మలను అనుష్ఠిస్తున్నదో, దేని సంకల్పంచే ఈ విశ్వం జనన మరణాలను పొందుతూ ఉన్నదో అట్టి మూల ప్రకృతికి నమస్కారం. సంపూర్ణమైన ఈ జగత్తు నందు సుశబ్దములచే సుస్పష్టంగా ప్రకటింపబడిన 23 గుణాలను సమన్వయపూర్వకంగా అధిష్ఠించి ఉన్న పరాశక్తి మమ్ము రక్షించుగాక. ముల్లోకములలోని జనులు ఏ దేవి యొక్క రూపమునో కర్మలను ఎరుగరో అట్టి మూల ప్రకృతిని నమస్కరిస్తున్నాను. జనులు దేని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే సర్వదా దారిదిరము, అజ్ఞానము, చావు, పుట్టుకలు వీటిని నిశ్చయంగా పొందరో అట్టి భక్తివత్సలేగు మూల ప్రకృతికి నమస్కారం. ఓ మహాదేవి, పరమేశ్వరీ, మా కార్యాన్ని నెరవేర్చు. ఓ శివ, దుర్గాదేవి, విష్ణువు యొక్క మోహాన్ని తొలగించు, నీకు నమస్కారం. ఓ దుర్గా! దామోదరుడు బృందాదేవిని మరచిపోలేక ఆమె చితాభస్మాన్ని ఒడలంతా పూసుకొని మతిలేనివాడై అక్కడే తిరుగుతున్నాడు. వైకుంఠం వెలవెలపోయింది. మా ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. అమ్మా, ఇదంతా ప్రకృతి స్వరూపిణి వైన నీ మాయ. విష్ణువు తిరిగి స్వస్థుడై తన లోకాన్ని చేరేటట్లు జ్ఞానబోధ చేయి. ఆయనను లోక పాలకునిగా నిలపెట్టు. ఇలా స్తుతిస్తున్న దేవతలకు దిగంత వ్యాప్తము, పరమశాంతము అయిన తేజోమండలం ఆకాశంలో ప్రత్యక్షమై దాని మధ్య నుండి దివ్యవాణి ఈ విధంగా వినిపించింది. ఓ వేలుపులారా, మూల ప్రకృతినైన నేను గౌరీ, లక్ష్మి, సరస్వతి అను 3 రూపాలను ధరించి ఉన్నాను. మీరు వారిని ఆశ్రయించండి. నా ఆజ్ఞచేవారు మీ కోర్కెను సఫలం చేస్తారు. ఇలా పలికి ఆ తేజస్సు అంతర్హితమైంది. ఆకాశవాణి వాక్యాలను ఆదరంతో విన్న వేల్పులంత విస్మితులై పరమభక్తితో గౌరీ, లక్ష్మీ, సర్వస్వతులకు ప్రణమిల్లి స్తుతించగా ఆ దేవీమూర్తులు స్వస్వరూపంతో సాక్షాత్కరించారు. గీర్వాణులు వారిని పొగడి తమ కార్యాన్ని విన్నవించారు. ప్రసన్నలైన ఆ దేవీమూర్తులు వారికి బీజాలనిచ్చి విష్ణువు ఉన్న స్థానంలో నాటమని ఆదేశించి మీ కార్యం సిద్ధిస్తుందని వరమిచ్చి అదృశ్యులయ్యారు. వెంటనే వారందరూ బృందాదేవి అగ్నిప్రవేశం చేసిన చితాభూమిని చేరుకొన్నారు. అక్కడ బృందాదేవి కొరకు జుట్టు పీక్కొంటూ పిచ్చివానిలా రోదిస్తున్న విష్ణువును చూచి విస్మితులై ఆ చితాభూమి యందు బీజాలను నాటి దేవీమూర్తులను పొగడుతూ నిల్చున్నారు. జాగులేకుండా ఆ బీజాల నుండి గౌరీదేవి అంశగా తులసి, లక్ష్మీదేవి అంశగా మల్లె, సరస్వతి అంశగా ధాత్రి, ఉసిరిక అను 3 మొక్కలు ఉద్భవించాయి. మహాలావణ్య రత్నాకర మనదగిన స్త్రీ రూపాలలో వ్యక్తమైన ఆ 3 మొక్కలను చూడగానే దామోదరుడు వాటిపై మరులు గొనిలేచి నిల్చుని వలపు రెట్టించగా అపరిమితానురాగంతో వాటిని రెప్పవేయకుండా చూచాడు. తులసి, ధాత్రి కూడా హరిని ప్రేమతో చూచారు. మల్లె ఈర్ష్యతో చూచింది. పూర్వం లక్ష్మీదేవి నుండి ఏ బీజం సమర్పింపబడిందో ఆ బీజం నుండి పుట్టిన మల్లెపడుచు ఆ కారణం చేతనే విష్ణువు యందు ఈర్ష్యాభావాన్ని పొందింది. అందుకనే మల్లె గర్హితమైన బర్బరి అనే నిందానామాన్ని పొందింది. ధాత్రి మరియు తులసి మొక్కలు మాధవునిపై మమత చూపిన కారణంగా ఆయనకు సదా ప్రీతిపాత్రములయ్యాయి. అప్పుడు విష్ణువు దుంహకాన్ని వీడి స్వస్థుడై వారిద్దరితో కూడి సుపర్వులు జయజయ ధ్వానాలు చేస్తుండగా సంతోషంతో వైకుంఠాన్ని చేరాడు.
కార్తీక మాసంలో ధాత్రి మరియు తులసి పూజ సర్వదేవతలకు విశేషించి విష్ణువుకు మిక్కిలి ప్రీతికరం. రెంటిలోను తులసి మరింత ధన్యము. శ్రేష్ఠమును తులసి గౌరీదేవి అంశ అయిన కారణంగా ఒక్క వినాయకుని తప్ప మిగతా దేవతలను తులసితో పూజించవచ్చు. తులసి సర్వదేవతలకు ప్రీతిని కలిగించి తనను కొల్చిన వారి కోర్కెలను తీరుస్తుంది. ఈ గాథ సర్వపాపహరము సర్వకామ ప్రదమును. సూతుడు సోనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు: ఓ ఋషులారా, శ్రవణమాత్రం చేతనే శివభక్తి ధ్రువమయ్యే సంఖచుడుని వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. మరీచి ప్రజాపతి యొక్క కుమారుడే కశ్యప మహర్షి. ఆయన ధర్మాత్ముడు. దక్షుడు తన కుమార్తెలలో 13 కుమార్తెలను కశ్యపునకిచ్చి వివాహం చేశాడు. దేవదానవులతో కూడి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా వారి సంతానమే. కశ్యపుని భార్యలలో ధనువు అనే ఆమెకు మహాబలశాలులైన అనేక మంది పుత్రులున్నారు. అందులో ఒకడు విష్ణు చిత్తుడు. అతని పుత్రుడు దంభుడు చాలా ధర్మాత్ముడు, జితేంద్రియుడు, విశేషించి విష్ణుభక్తుడు. అతనికి పుత్ర సంతానం లేని కారణంగా దుంహకించి శుక్రుని గురువుగా భావించి కృష్ణ మంత్రాన్ని స్వీకరించి పుష్కర తీర్థంలో 1,00,000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. స్థిరాసనంలో ఉండి చిరకాలం కృష్ణ మంత్రాన్ని ఏకాగ్రతతో జపించాడు. అతని శిరస్సు నుండి దుస్సహమైన తేజస్సు ఉద్భవించి సర్వత్ర వ్యాపించగా దానిని భరించలేక ఇంద్రాది బృందారకులు వాణిపతిని ఆశ్రయించారు. దంభుడు విష్ణు భక్తుడని ఎరిగి వారితో కూడి విధాత వైకుంఠానికి వెళ్లాడు. వెన్నునికి విషయాన్ని చెప్పి అందరూ రక్షించమని వేడుకున్నారు. ఆయన వారందరికీ అభయాన్నిచ్చి పంపించి తాను పుష్కర తీర్థానికి చేరుకొన్నాడు. చేరుకొని దంభుని మధుర వచనాలతో ప్రోత్సహించి నీ అభిష్టాన్ని తెలుపవలసిందని కోరుగా వాడిలా వరాన్ని కోరాడు. ఓ దేవదేవా, నీకు నమస్కారం. లక్ష్మీపతి, నాపై దయను చూపు. నీ భక్తుడు మహాబలపరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించగలవాడు, అమరులకు సైతం అజేయుడు అగుపుత్రుని అనుగ్రహించు. దంభుని అనుగ్రహించి దామోదరుడు వైకుంఠానికి వెళ్లాడు. దంభుడు స్వగృహానికి వచ్చాడు. వచ్చి ఇష్టకథా వినోదాలతో రమ్యవనారామ విహారాలతో భార్యతో కూడి సుఖిస్తుండగా కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భాన ధర్మాత్ముడైన మహాపురుషుడు ఉదయించబోతున్నాడు కనుక రోజురోజు ఆమె యందు దివ్యతేజస్సు అధికమై గృహాన్ని వెలుగులతో నింపేసింది. మునులారా, శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహితుడైన కూర్మి నెచ్చెలి రాధాదేవిచే శపింపబడినవాడు అయిన సుదాముడనే గోపాలుడు ఆమె గర్భంలో ఉన్నాడు. తిథులు నిండగానే శుక్లపక్షంలో ప్రాగ్దిశ పొలుపుగా పున్నమ చంద్రుని ప్రసవించినట్లు దంభుని భార్య సుకుమార గాత్రుడైన పుత్రుని కన్నది. పుత్రోదయం కాగానే ఊరంతా ఉత్సవాన్ని జరిపి బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తంలో కుమారునికి సంఖచుడు అని నామకరణం చేశాడు. దంభుడు ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొంది ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందాన్ని సమకూరుస్తూ విద్యలనభ్యసిస్తూ పెరిగి పెద్దవాడై అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అప్పుడా సంఖచుడు జైగీషవ్య మహర్షి ఉపదేశాన్ని పొంది ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రం చేసి పుష్కర క్షేత్రంలో గురుపదేశం వలన లభించిన బ్రహ్మ మంత్రాన్ని జపిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రీతుడైన పితామహుడు కట్టెదుట ప్రత్యక్షమై నీ మనోగతాన్ని తెలుపవలసిందని కోరుగా అతడు వినయంతో అవనత శిరస్కుడై ప్రణమిల్లి స్తుతించి ఇలా కోరాడు: ఓ పితామహా, నువ్వు సృష్టికర్తవు, వేల్పులలో పెద్దవాడవు, ఆదిజుడవు, నీ వాక్కు తిరుగులేనిది. దేవతలందరినీ నేను నిర్జించేటట్లు వరం ఈ. బ్రహ్మగారు తథాస్తు అని పలికి లోకంలో గల అన్ని మంగళ వస్తువుల కంటే మంగళప్రదమైనది, సర్వత్ర విజయప్రదమైనది, దివ్యమైనది అగు శ్రీకృష్ణ కవచాన్ని సంఖచుడునకిచ్చి ఇంకా ఇలా ఉపదేశించాడు: వత్సా, నువ్వు తక్షణం బదరికి వెళ్ళు. అక్కడ ధర్మధ్వజుని కుమారే అయిన తులసి నీకోసం తపస్సు చేస్తున్నది. ఆమెను వివాహం చేసుకో, నీకు మేలగుగాక. ఇలా ఉపదేశించి వెంటనే అదృశ్యుడయ్యాడు బ్రహ్మ. సత్వరమే సంఖచుడు కృష్ణ కవచాన్ని మెడలో కట్టుకుని బ్రహ్మగారి ఆజ్ఞననుసరించి బదరికాశ్రమ భూమిని చేరాడు. చేరి ఆ పరిసర ప్రాంతాలలో సంచరిస్తుండగా తన మేని స్వర్ణకాంతులతో సమీప భూమినంతా నీరెండలు కాయిస్తున్న ఒక లావణ్యరాశి అయిన తపస్వినిని చూచి ఈమెయే తులసి అని నిశ్చయించుకుని ఆమెను సమీపించి మధురంగా ఇలా అన్నాడు: ఓ మంగళాంగీ, నీవెవరు? నీ నామధేయాన్ని వహించి ఏ అక్షరాలు సార్థకతను పొందాయి? నీకు జన్మనిచ్చిన పుణ్య దంపతులెవరు? నువ్విక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? నన్ను నీ సేవకునిగా అంగీకరించు, తోడుగా ఉంటాను. అంతేకాదు, నీ సహచర్యం కంటే నాకు త్రిలోకాధిపత్యం ఎక్కువేమీ కాదు. దానికామె కోయిలలు సైతం సిగ్గుపడే మధురస్వరంతో ఇలా సమాధానమిచ్చింది: ఓ ఆగంతుకా, నేను ధర్మధ్వజుని కుమార్తెను. నా పేరు తులసి. ఇక్కడి తపోవనంలో ఉండి తపస్సు చేసుకొంటున్నాను. నువ్వేదో సేవకునిగా అంగీకరించమని కోరేవు. నీ ముఖం చూస్తే ఉత్తమకుల సంజాతుడవని తోస్తున్నది.
నువ్వు అనదగిన మాటేనా అది? తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.